హలో అందరికీ, ఈరోజైతే క్యారెట్ హల్వా అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి ఎలా చేస్తానో. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇలా 1/2 kg క్యారెట్స్ అయితే తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా తురిమి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక కొంచెం అయితే నెయ్యి యాడ్ చేసుకున్నా అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ ప్యాన్ ఏంటంటే ఎమ్మటే కింద అడగంటుతుంది అన్నమాట. సో తొందరగా వేడెక్కుతుంది. ఈ ప్యాన్ అయితే ఎక్కువ యూజ్ చేయను, అందుకే ఇది ఎక్కువ స్వీట్స్కే యూజ్ చేస్తా. మరి కర్రీస్ చేసిన ఎమ్మటే మాడిపోతుంది ప్యాన్లో. సో నేనైతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల పచ్చివాసన పోతుంది అన్నమాట. అంటే మనం నెయ్యిలో వేపుకుంటే టేస్టీగా వస్తుంది. సో నెయ్యి లేకుంటే ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. సో నేనైతే నెయ్యి యాడ్ చేసిన. సో ఇలా అయితే చిన్నగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే హీట్ చేసుకోవాలి మనం. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. ఇలా మిక్సీ చేయడం వల్ల మొత్తం మనకి టేస్టీ ఉంటుంది. బట్ బ్రెడ్తో చేసినట్లు ఉంటుంది. మొత్తం దగ్గరికి వచ్చి ఇలా కొంచెం పొడిగా చేస్తే నాకు ఇష్టమని నేనైతే క్యారెట్ తురిమే చేసుకుంటున్నాను. అంటే అప్పుడు మా అంశుగాడు పుట్ట ముందుకైతే మిక్సీ పట్టేసుకొని వేయించుకునేదాన్ని. సో నేనైతే ఇప్పుడు తురిమాను. చాలా టైం పట్టింది. ఇలా లో ఫ్లేమ్లో అయితే 5 minutes అయితే వేపుకున్నాను. ఇలా కలర్ అయితే మారిపోయింది అండ్ కొంచెం పచ్చివాసన కూడా పోయింది. సో ఇలా పోయినాక నేనైతే చిన్న గ్లాసుడు పాలైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ మిల్క్ యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. కింద అడుగు కూడా అంటదు. సో అడుగు అంటితే ఏంటంటే కొంచెం స్మెల్ అయినా మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంత టేస్టీగా ఉండదు అన్నమాట. సో నేనైతే కొంచెం పాలను అయితే యాడ్ చేసుకున్నాను. పాలను యాడ్ చేసుకున్నాక 5 to 10 minutes అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది చాలా వరకు. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయాక నేనైతే 2 cups అయితే క్యారెట్ తురుము తీసుకున్నాను. సో 1 cup షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ తక్కువ ఉంటే బాగోదండి, షుగర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఆల్రెడీ నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఇలా అయితే 5 minutes అయితే పెట్టుకున్నాక ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకి పానకం లాగా వస్తుంది కింద. సో చాలా బాగుంటుంది అది కూడా. సో ఇలా షుగర్ అయితే తొందరగానే కరిగిపోతుంది. 5 minutes అయితే షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 5 minutesలో షుగర్ అయితే ఇలా కరిగిపోయి ఇలా అవుతుంది. సో ఇలా అయ్యాక 2 minutes అయితే మళ్ళీ ఉడికించుకుంటే బాగుంటుంది. లాస్ట్లో అయితే చాలా బాగుంది. మా అన్నయ్య అయితే వచ్చిండు ఈరోజు. మా అన్నయ్య కోసం అయితే చేశాను. అంటే 1 week నుంచి అనుకుంటున్నా, బట్ ఈరోజు అయితే మా అన్నయ్య వచ్చిండు. లాస్ట్లో అయితే ఇలాచీ వేసుకున్నా. ఇలాచీ వేసుకుంటే మనకి స్వీట్లలో సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు నేను ఇలాచీని అయితే యాడ్ చేసుకున్నా. మీ దగ్గర కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ఇదండి నా క్యారెట్ హల్వా అయితే చాలా బాగా వచ్చింది. నేను వేంపుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే లాస్ట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా కుదురుతుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అన్నాడు మా అన్నయ్య. మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అయితే సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఈజీ ప్రాసెస్ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.